2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి విధ్వంసంలో తణుకు పట్టణంలో టిడ్కో ఇల్లుల పరిస్థితి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014-19లో షీర్వాల్ టెక్నాలజీ ద్వారా అపార్ట్మెంట్ల నిర్మాణానికి పూనుకుని మన తణుకు పట్టణంలో 912 మంది లబ్ధిదారులకి ఆ రోజు 73 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పనులు ప్రారంభించి 45 కోట్ల రూపాయలు విలువైనటువంటి పనులను పూర్తి చేయడం జరిగింది. మొత్తం అంతా కూడా పూర్తయ్యే పరిస్థితి ఉంటే ఆ ప్రబుద్ధుడు దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంలో పేద ప్రజలకి ఈరోజు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి పరిస్థితి. త్వరలోనే లబ్ధిదారులందరికీ కూడా ఇక్కడ పనులన్నీ కూడా పూర్తి చేసి 912 లబ్ధిదారులకి 19 బ్లాకులకి సంబంధించి ఫ్లాట్లు ఇవ్వడమే కాకుండా రోడ్లు, డ్రైన్లు, తాగునీటికి సంబంధించినటువంటి సౌకర్యాలు, మన వేస్ట్ వాటర్ని కూడా ప్రాసెస్ చేసే విధంగా సీవరేజ్ ట్యాంకులు నిర్మించే విధంగా మరొక 86 లక్షల రూపాయలతో ఆ పనుల్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది.